ఈరోజు మనకు వెంచర్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాము. సో మేము కూడా ఇక్కడ ఉన్నాం వెంచర్ అన్నాము. ఈ వెంచర్ యొక్క లొకాలిటీ వైజ్ లీగాలిటీ వైజ్ చాలా స్ట్రాంగ్, ఎందుకంటే ఇది మనకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 100 feet రోడ్ ఒకటి వస్తుంది అనమాట. సో ఈ రోడ్డు కోసం అని చెప్పి వాళ్ళు మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు మొత్తం కనిపించే బ్లూ కలర్ హౌసెస్ అంతా కూడా ఆ లేబర్ వాళ్ళకి, డ్రైవర్స్కి, తర్వాత ఉన్న వాళ్ళకి చేసిన వెంచర్. ఇది స్టార్టింగ్ ఆఫ్ ద రోడ్ అనమాట. సో ఇటు సైడ్ చూస్తే మనకు ఎయిర్పేడ్ అనమాట. ఎయిర్పేడ్ నుంచి 2 kilometers లోపలికి రావాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎయిర్పోర్ట్ నుంచి 8 kilometers లోపలికి రావాల్సి ఉంటుంది. సో కరెక్ట్గా ఎయిర్పేడ్ దగ్గరికి వచ్చి మనం రైట్ తీసుకోవాలన్నమాట. ఇది కోబాక విలేజ్. సో ఇక్కడ ఏమంటే మొత్తం అంతా కూడా ఫ్రెండ్స్ చూసినట్లయితే గ్రీనరీ ఉంటుంది. సో ఈ గ్రీనరీ వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్. సో అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఆటోమేటిక్గా మీకు వాటర్, స్వీట్ వాటర్ ఉంటుంది అనమాట. సో వాటర్ స్కాసిటీ అసలు ఉండదు. అందులో డెవలప్మెంట్ మీరు చూసుకున్నట్టయితే చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయిపోయింది ఆల్రెడీ. సో మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఈ మొత్తం కూడా గ్రీనరీ ఉంది. ఈ మధ్యలో అంతా ఇంకా వెంచర్స్ ఆల్రెడీ వెంచర్స్లో 100%లో 75% అయిపోయాయి. సో అక్కడ ఇక్కడ ఏదో కొద్దిగా మార్టిగేజ్లో ఉన్నట్టు, లేకపోతే రీసేల్ ఉండేటివో. సో రేట్ పెరిగిన తర్వాత కొంతమంది రీసేల్ చేస్తారు కదా. సో అలాంటివి కొన్ని ఉన్నాయి. అది మనము కావాలనుకుంటే మనం తీసుకోవచ్చు రీజనబుల్ రేట్కి. సో ఈ వెంచర్ పేరు జయంత. ఇది బ్రాండ్ ఆఫ్ మైరాన్ హోమ్స్ అన్నమాట. సో maybe you might have heard about this Mayran Homes from Hyderabad and Vizag, but this is one of the venture in, this is the first venture in Tirupati from Mayran Homes. So name పేరు వచ్చి జయంత హోమ్స్, ఆ వెంచర్ నేమ్. సో ఇలాంటివి మనకి ఇంకా 3-4 ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ టుడే we just came to here to see the and review about it. So it is in the ఎయిర్పేడ్ అనమాట. సో మన ఇట్లా రైట్ సైడ్ అయితే కాళాశ్రీ, తర్వాత త్రిబుల్ ఇవన్నీ వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ అయితే మన తిరుపతి ఎయిర్పోర్ట్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఇది లొకేషన్ వైజ్ ఫ్రెండ్స్. సో వెళ్దాం, చూద్దాం లోపల ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్తున్నాము. సో బైక్లో వెళ్తే మొత్తం అంతా కనిపిస్తుంది, కవర్ చేయొచ్చు కదా అని చెప్పి మేము బైక్లో ఎక్కాము. సో ఇది ఫ్రెండ్స్ చూడండి, మీకు మొత్తం స్టోనింగ్ అయిపోయింది ఆల్రెడీ. మంది అప్రూవ్డ్ ప్లస్ తుడా అప్రూవ్డ్ ప్లస్ నెంబర్ కూడా వచ్చేసింది కాబట్టి సో మనకు ప్రాబ్లం ఏముండదు. లీగాలిటీ వైజ్, లొకేషన్ వైజ్ ప్రాబ్లం ఉండదు. సో మనకు ఇంకొక 200 meters మనకు 100 feet రోడ్ వస్తుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను మీకు. దానివల్ల మన అడ్వాంటేజ్ ఏంది 100 feet రోడ్ వల్ల. సో ఇక్కడంతా చూసారు కదా, హై ఎక్స్టెన్షన్ వైర్స్, కరెంట్ వైర్స్ అంతా ఉన్నాయి. ఇవంతా కూడా ఒక భారీ ప్రాజెక్ట్కి చిహ్నాలు అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని వీళ్ళు వెంచర్ కూడా అయిపోయి వచ్చింది, సేల్స్ కూడా పెట్టేశారు పక్కన. సో ఇదే అనమాట. సో కొన్ని మార్కెట్లో, కొన్ని రీసేల్ ఇలా కొన్ని ఉన్నాయి. సో వాటి కోసం మాత్రమే మనం ఎంత దూరం వచ్చామన్నమాట. సో ఇది 2020లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయాయి అన్నీ. సో ఒక్కసారి మనం ఇట్లే ముందుకు వెళ్దాం. అక్కడ మనకు 100 feet రోడ్ కనిపిస్తుంది. సో ఇది అది ముందే చెప్పినట్టు 150 acres ప్రాపర్టీ మొత్తం. ఇది 150 acres. అందులో కూడా ఆల్మోస్ట్ 100 acres వరకు అక్వైర్ చేసి కన్స్ట్రక్షన్స్, అదే ఐ మీన్ రోడ్ మ్యాపింగ్, స్టోనింగ్ ఇవన్నీ చేశారు. సో ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో 50 acres అది phase 2లో చేస్తున్నారు అనమాట. సో ఇది క్లుప్తంగా అబౌట్ దిస్ వెంచర్ అనమాట. మీకు అక్కడ కనిపించే స్టోనింగ్, ఈ మైల్ స్టోన్స్ అంతా కూడా దానికి సంబంధించింది ఫ్రెండ్స్. సో ఇది 100 feet రోడ్ అండి. ఇప్పుడు మనం ఉన్న రోడ్డు 100 feet రోడ్ అనమాట. ఒక్కసారి మీకు అట్లా ముందుకు వెళ్ళి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన 100 feet రోడ్డు. ఇది మనకు ఆల్రెడీ చిత్తూరు నుంచి పూతలపట్టు వరకు వచ్చింది. సో పూతలపట్టు నుంచి ఇప్పుడు మళ్ళీ మనకు ఆన్ ది వే పుదిపట్ల ఇటు సైడ్ వస్తుంది. సో వితిన్ 1 year or 6 months టైం స్పాన్లో అది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మనకు మెర్జ్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ 100 feet రోడ్డు. సో మన వెంచర్లో నుంచి 100 feet రోడ్డు వస్తుందంటే ఎవరికైనా కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. సో అలా అనమాట. సో కార్నర్ బిట్స్ ఆల్రెడీ అయిపోయాయి. సో అబ్నార్మల్ కార్నర్ బిట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఈ వెంచర్కి సంబంధించిన ఎమ్యూనిటీస్, ప్రోస్, కాన్స్, ఐ మీన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తం చెప్పు. ఇది ఫ్రెండ్స్ యాక్చువల్లీ హియర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో, ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్లో మనకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి సీఎం గారు అనౌన్స్ చేశారనమాట. సో లక్కీగా మన తిరుపతి ఎప్పటికీ మనకు యూనివర్సిటీ తరపు నుంచి మనకు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి, అన్ని ఎడ్యుకేషన్ పరంగా ఆల్రెడీ మనకు ఎస్వి యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి, సో మనకి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఇక్కడ కనిపించే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, సో అక్కడ బార్డర్ ఏదైతే ఉందో మన కాంపౌండ్ వాళ్ళు ఆనుకొనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్.
సో విత్ ఇన్ 6 months ఆర్ 3 months, నాట్ మోర్ దాన్ 3 months అనమాట. సో అది ఇనాగ్రేషన్ చేయడానికి సీఎం గారు కూడా వస్తున్నారు. సో ముందుగా అనుకున్నట్టు రేణిగుంటలో కలెక్టరేట్ ఆఫీస్ ఎలాగైతే అనౌన్స్ చేశారో అలాగే ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ 2 years బ్యాక్ 2020 కరోనా రాకముందే అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం తీసుకొని రెంట్కైనా ఇచ్చేసేచ్చు అనమాట. దీని వాల్యూ కూడా యాడ్ వాల్యూ అవుతుంది అనమాట మనకి ఇంకా. సో ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్ దగ్గర, అట్లా శ్రీకాళహస్తి దగ్గర, IIIT దగ్గర, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ దగ్గర. సో ఇవన్నీ ఏమవుతుందంటే మనకు యాడెడ్ అడ్వాంటేజెస్ అనమాట. సో ఇంకా యాడెడ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ నేను సబ్స్క్రిప్షన్లో కమెంట్స్లో నేను పెడతాను, మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి. అది ఫ్రెండ్స్, ఇక్కడ మన లోకల్ అన్న కూడా ఉన్నాడు. ఇవన్నీ మొత్తం సూపర్వైజింగ్ చేస్తారు ఇక్కడ మొత్తము వెంచర్లో. ఇప్పుడు అన్న మాటల్లో మనం విన్నాం ఎలా ఉంటుంది అనేది. చెప్పండి. ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం దాకా 100 feet రోడ్ ఉంది మన వెంచర్లో. ఓకే, 100 feet రోడ్. మొత్తం అన్ని 40 feet రోడ్లు. ఓకే, ఇవన్నీ కూడా 40 feet రోడ్. బ్లాక్ రోడ్లు అన్నమాట. అవునవును. మనకు దగ్గరలో వచ్చి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. మనకు అందుబాటులో. ఓకే. మనకు అందుబాటులో వచ్చి IIT హబ్ ఉంది. ఓకే. మనకు ఒక 1.5 kilometer డిస్టెన్స్ లో మనకు లా కాలేజ్. అవును, అజ్మీర్ దగ్గర లా కాలేజ్ స్టార్ట్ అవుతుంది. రేపు నెలలో వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది. ఓకే. మనకు ఈ వెంచర్ లో అన్ని బెనిఫిట్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఉంటుంది. ఓకే. ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. ఓకే. ఫంక్షన్ హాల్లు, వాటర్ ట్యాంక్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు. ఓకే. ఓకే. అరీనాలు, పార్కులు. మనకు వచ్చే రోడ్లు కూడా 40 feet రోడ్లు. ఓకే. మంచి ఇదిగా ఉంటాయి. అవి బ్లాక్ రోడ్లు. ఓకే. ఓకే. ఇప్పుడు కూడా వర్క్ మనకు స్టార్ట్ చేస్తా ఉన్నారు. కంటిన్యూస్ గా 24/7 జరుగుతూ ఉంటుంది కదా నా వర్క్. పైపులు కూడా పూర్తి చేసినారు. అండర్ గ్రౌండ్ పైపులు కూడా అయిపోయింది వర్క్. అవును అవును, ఇక్కడ అంతా కనిపిస్తున్నాయి. ఓకే ఓకే. అవును. ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, మీరు వెనక చూసినట్టయితే అక్కడ మనకు ఆల్రెడీ కస్టమర్స్ కూడా వచ్చి అంటే ఉన్న వాటర్లోనే ఫైనల్ చేసుకొని వెళ్తున్నారు అనమాట. సో ఆ విధంగా చూసుకున్నా కూడా మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు అయిపోయినాయి కదా మొత్తం? ఉన్నాయా? ఓకే ఓకే. సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తామన్నారు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా అట్లా ఊర్లోకి కలిసిపోతున్నాయి మనకంతా. ఓకే ఓకే. సో ఓకే, అది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో మాకు చెప్తే దాన్ని బట్టి మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒకరోజు అందరినీ కలిసి ఒక వెహికల్లో మాట్లాడుకొని విజిట్కి వద్దామండి.